చెరుకు రసం అమ్ముకునేటటువంటి ఒక కుర్రోడట. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానట. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తాడట. అది ఎప్పుడు తెలిసింది అంటే పొద్దునకి తెలిసింది. నిన్న రాత్రి చెరుకు రసం అమ్ముకునేటటువంటి అతను ఇంటికి పోతుంటే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ అంటూ వాట్సాప్లో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత చూస్తే పోలీసులు మన చివరిలో చెప్పారు అన్నప్పుడు అదేంటి అనుకుంటున్నప్పుడు పొద్దునికి అతను వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నటువంటి వార్త తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. వచ్చేటప్పటికి దీంట్లో ఆ చెరుకు రసం అమ్మేటటువంటి వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి సవేంద్రారెడ్డి భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో. సహజంగా ఆ ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు హైకోర్టు దాకా వెళ్ళడం అంటే కష్టం. అంటే పార్టీ ఖర్చు పెట్టిందని అర్థం, పార్టీ ఏర్పాటు చేసిందని అర్థం. సవేంద్రారెడ్డి తరపున వాదనలు వినిపించారు సానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డి. సవేంద్రారెడ్డి ఎక్కడున్నాడని ధర్మాసనం ప్రశ్నించింది. అసలు సవేంద్రారెడ్డిని అలా బలవంతంగా ఎట్లా తీసుకెళ్తారని ప్రశ్నించింది ధర్మాసనం. అయితే సవేంద్రారెడ్డిని మేము అరెస్ట్ చేయలేదు, ఎక్కడున్నారో మాకు తెలియదని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపున లాయర్. సవేంద్రారెడ్డిని ఎవరు తీసుకెళ్లారో మాకు తెలియదని ధర్మాసనానికి చెప్పారు ఆయన. సవేంద్రారెడ్డి భార్య తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. జనరల్ డైరీలో నమోదు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు. మరి జనరల్ డైరీలో నమోదు చేసేది ఏంటి, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదా అంటే అంతకుముందు అసలు అతను అరెస్ట్ చేయలేదన్నారు. అతని మీద కేసు పెట్టారని చెప్పి జనరల్ డైరీలో ఎట్లా పెడతారు? మరి జనరల్ డైరీ ఎప్పుడు రాస్తారు? ఎవరిదైనా సరే ఇమ్మీడియట్గా చేయబోయేటటువంటి సందర్భం రాస్తారు. అక్కడే వీళ్ళ తప్పు ఒప్పుకున్నట్టయింది. జనరల్ డైరీలో నమోదు చేశామంటే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది హైకోర్టు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో సవేంద్రారెడ్డిని ఉంచారని మాకు సమాచారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపున లాయరు లేదా సవేంద్రారెడ్డి తరపున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అడ్మినిస్ట్రేటర్ని సుమోటో పార్టీగా చేర్చింది హైకోర్టు. ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేసినా సరే సాధారణంగా ఇట్లాంటిది కోర్టులో హైకోర్టులో రాగానే లోకల్గా ఉన్న ఏదో ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్ళిపోయి అక్కడ అరెస్ట్ చేసినట్టు వేరే పోలీస్ స్టేషన్లో చూపెడుతున్నారు. ఈ మధ్యన ఒక ఆటో అయింది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టారు. ఆ సీసీ కెమెరాల పరిధిలోనే స్టేషను లాకప్ అంతా ఉంచాలి కాబట్టి అక్కడ తెలిసిపోతుంది కాబట్టి అట్లా కాకుండా ప్రైవేటు ప్లేసెస్లో దాస్తున్నారు. ప్రైవేట్ ప్లేసెస్లో అంటే ఒక కిడ్నాప్ చేసిన దొంగల ముఠాల తరహాలో జరుగుతుంది. ఇప్పుడు అట్లాగా మరి ఈ కాలేజీ దగ్గర ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో అయితే సీసీ కెమెరాలు ఉండవు కదా, అందుకని అక్కడికి పంపించినట్టున్నారు. దీని మీద సుమోటోగా పార్టీగా చేసింది హైకోర్టు. ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేసినా సరే సవేంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచొద్దని ఆదేశించింది. రేపు డైరెక్ట్గా సవేంద్రారెడ్డి మా ముందే హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. చాలా సీరియస్ పాయింట్ ఇది. మరి ఎంతవరకు ఎలా ఉంటుందో చూడాలి.